ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికర టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా రాష్ట్ర రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి కేంద్ర బిందువుగా ఉన్నారు. 2024 ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఆ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి నేతల తీరు కావచ్చు, అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పట్లో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనకు రెఫరెండంగా పాలన నచ్చితేనే ఓటేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటర్లను కోరితే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి అంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అలాంటి నినాదాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అనే నినాదంతోనే ఎన్నికల బరిలో దిగాయి. దానికి తగ్గట్టుగా జనం తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు ద్వారా మాత్రమే మనుగడ సాగించగలం అని కూటమి నాయకత్వం భావిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని జనానికి ఎంతగా దూరం చేయగలిగితే, జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదకారి అని జనాన్ని ఎంతగా నచ్చజెప్పగలిగితే అంతకాలం మాత్రమే తమ మనుగడ ఉంటుంది అని కూటమి నాయకత్వం భావిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. చివరికి అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం సందర్భంగా కూడా జగన్ 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 మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారా, వస్తే ఏమవుతుంది, రాకుండా ఏం చేయాలి, మనం విడిపోతే ఏమైపోతాం, కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి, వీటి చుట్టూనే చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నారా లోకేష్ అయినా వీళ్ళందరి మాటలు కనిపించాయి. అంటే జగన్మోహన్ రెడ్డి భయం ఎంతగా ప్రభుత్వ పెద్దల్ని వెంటాడుతుందో, జగన్మోహన్ రెడ్డిని ఒక భూతంగా చూపించి తమ మనుగడ కోసం ఎంతగా తహతహలాడుతున్నారో అసెంబ్లీ చర్చ ఒక ఉదాహరణగా ఉంటుంది. ఇదంతా ఒక భాగమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్నాళ్ళుగా కులం చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే కులం చుట్టూ తిరిగే వ్యవహారం అన్నట్టుగా సాగింది. అయితే ఇప్పుడు ఇది మతం వైపు మళ్ళుతుందా, మతం కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించే పరిస్థితి రాబోతుందా, మత సమీకరణాలు, మత విభజన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసేటంత స్థాయికి వెళుతుందా అనే చర్చ మొదలైపోయింది. ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మత విశ్వాసాల కారణంగా జనానికి దూరం అయిపోతున్నారు అంటూ మతం కోణాన్ని, మతాన్ని రాజకీయంగా మలిచే ప్రయత్నం కూటమి వైపు ఎంతగా కనిపిస్తుందో తేట తెల్లం చేశారు. తిరుమలలో లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు లేనిపోని విషయాలన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అదంతా భుజానేసుకుని అనాపాలజెటిక్ సనాతని అన్నట్టు సృష్టించినటువంటి రాద్ధాంతం అంతా ఈ మతం కోణంలోనే జరిగినటువంటి వ్యవహారంగా అర్థమవుతుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత రాజకీయాల వ్యవహారాన్ని నెత్తికెత్తుకుని అది మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఆకివీడు అంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో కనుమూరు రఘురామకృష్ణరాజు సాగించిన రాద్ధాంతం ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. కనుమూరు రఘురామకృష్ణరాజు మీద ఎక్కడ దాడి జరగకపోయినా డిప్యూటీ స్పీకర్ మీద దాడి జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు ఖండించారు, పవన్ కళ్యాణ్ ఖండించారు. చాలా విడ్డూరమైనటువంటి తీరున అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ద్వారా మత రాజకీయాలకి పూనుకున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ క్రైస్తవుల మధ్య ఒక చిచ్చు రాజేసి ఆ చిచ్చు నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి తపన, తాపత్రయం ప్రభుత్వ పెద్దల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే అది ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఇదంతా కీలకమైనటువంటి విషయం. అయితే అది వర్కౌట్ అయ్యేనా అన్నది మనం పరిశీలిద్దాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చింది, సుమారు 40%. ఇంత మంచి ఓటింగ్ పర్సంటేజ్, అంత ఘోర ఓటమిలో కూడా 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా 40% ఓట్లు దక్కడం అంటే చిన్న విషయం కాదు. మరి ఈ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు రాసిన రాతలు, కూటమి ప్రభుత్వ పెద్దల మనసులో మాట, ఇదంతా ఏంటంటే క్రైస్తవుల ఓట్లు
సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరడం వల్లే ఇంత మంచి ఓటింగ్ పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డికి నిలబడింది. వాళ్ళ అంచనా, కూటమి ప్రభుత్వ పెద్దల అంచనా, రాధాకృష్ణ రాతల్లో ప్రస్ఫుటంగా చెప్పినటువంటి విషయం. అంటే క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత కులస్తుల్లో కూడా ఓట్ల చీలిక వచ్చిన, మైనార్టీల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి దూరం అయినా క్రైస్తవులు మాత్రం సాలిడ్గా నిలబడ్డారు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. అందువల్లే జగన్మోహన్ రెడ్డికి అంత ఓటింగ్ వచ్చింది. ఇది అంచనా. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుల్ని టార్గెట్ చేసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనేటువంటి ఒక డివిజన్ తీసుకొస్తే క్రైస్తవుల్ని కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమవుతారు. కాబట్టి క్రైస్తవుల ఓట్లను చేర్చొచ్చు అనే ఉద్దేశం కూటమి ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టుగా రాధాకృష్ణ రాతలను బట్టి అర్థమవుతుంది. అదే జరిగేనా? అది సాధ్యమేనా? ఇలా జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏదైనా నష్టం జరుగుతుందా, అదనంగా ప్రయోజనం దక్కుతుందా అన్నది కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే 2024లో ఈ ఎస్సీ క్రిస్టియన్ ఓటింగ్ విషయంలో మాదిగ కులస్తుల్లో వర్గీకరణ కారణంగా క్రైస్తవులు కూడా కూటమి పక్షాల వైపు ఓట్లేశారు. చాలా క్లియర్. మాదిగా ఓటింగ్ బలంగా ఉన్నటువంటి చోట్ల ఫామ్ 20 చూస్తే, ఆ పోలింగ్ బూత్ లెక్కలు చూస్తే ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది. రాజోల అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగలు ఎక్కువగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ల లెక్కలు పరిశీలించి నేను చెప్తున్నా. అక్కడ 2019లో జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నటువంటి మాదిగ ఓట్లు కూడా 2024లో కూటమి వైపు టర్న్ అయ్యాయి. అప్పుడు ఇప్పుడు జనసేన గెలిచింది. ఆ 2 ఎన్నికల్లో కూడా ఒక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన మాదికలు 2024 వచ్చేసరికి జనసేన వైపు, అంటే కూటమి అభ్యర్థి వైపు టర్న్ అయ్యారు. దానికి కారణం వాళ్ళు స్వతహాగా క్రైస్తవులైనప్పటికీ మాదిగ దండోరా పిలుపు, వర్గీకరణకు చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎస్సీ క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక రచ్చ, ఒక వివాదం, ఇటీవల మారుతున్నటువంటి పరిణామాలు, ఇవన్నీ మాదిగ క్రిస్టియన్స్ పునరాలోచనలో పడ్డానికి కారణంగా మారబోతుంది. మాదిగ క్రిస్టియన్సే కాదు, క్రిస్టియన్స్లో ఉన్నటువంటి వివిధ కులాలు, బీసీ, ఓసీ కులాల వాళ్ళలో కూడా 2024లో జగన్మోహన్ రెడ్డికి అంతో ఎంతో కొంత పర్సంటేజ్ దూరం అయితే అదంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీ దిశలో ఉంది అనే అంచనా కూడా చాలామంది వేస్తున్నారు. దాంతో ఇప్పుడు క్రైస్తవుల ఓటింగ్ అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి వైపు గంపగుత్తగా, అంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లో కాదు, గంపగుత్తగా చేరేదానికి ఆస్కారం అయితే ఏర్పడుతుంది. అలాంటి పరిణామాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక అంచనా ప్రకారంగా క్రిస్టియన్ ఓటింగ్ 15% ఉంటుంది. అది 15 to 18 కూడా ఉండొచ్చనే అంచనా కూడా ఉంది. 15% అయితే గ్యారంటీగా ఉంటుంది. 15% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి పక్కాగా దాదాపుగా 90% అబౌవ్ దక్కించుకునే అవకాశాలు బలపడుతున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మత రాజకీయాల మూలంగా. ఇక మైనార్టీ ముస్లింలలో కూడా ఇటీవల మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి బలం చేకూర్చే దిశలో ఉంది అనే అంచనా కూడా బలపడుతుంది. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వక్ఫ్ ఆస్తుల కోసం ఆఖరికి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో అత్యంత విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని నేరుగా ఏపీఐఏసీ పేరుతో తమకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్న దాని మీద చాలా పెద్ద వివాదం నడిచింది. దాని చుట్టూ ఆందోళనలు కూడా సాగాయి. ఇలాంటి అనేక వివాదాల నేపథ్యంలో 2019లో మైనార్టీలంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిస్తే 2024లో దూరమైన కొంత భాగం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. తద్వారా హిందుత్వ రాగాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం బలంగా వినిపిస్తున్నటువంటి తరుణంలో మైనార్టీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళడానికి ఆస్కారం ఇచ్చేలా పరిణామాలున్నాయి అనే అభిప్రాయం బలపడుతోంది. దానివల్ల ఇదొక 5% చూసుకున్నా మొత్తంగా 20% మైనార్టీ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డికి గంపగొత్తగా సాలిడ్గా
పక్కాగా నిలబడే అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే గతంలో మొన్నటి ఎన్నికల్లో ఇందులో ఈ 20%లో 5% పోయిందనుకున్న, అట్లీస్ట్ మాదిగ కావచ్చు, మైనార్టీలో ఓట్లు కావచ్చు, ఒక 5% పోయిందనుకున్నా, ఇప్పుడు ఆ 5% యాడ్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ పర్సంటేజ్ 40 + 5 వల్ల ఇది 45కి చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక అదే సమయంలో 2024లో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ రాగం ఆలపించిన ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో చాలామంది నమ్మకపోగా జగన్మోహన్ రెడ్డి సొంత కులస్తులు రెడ్లు కూడా దూరం అయిపోయారు. రెడ్లు చాలా వరకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన కారణంగానే నెల్లూరులో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో ఘోరమైన పరాభవాన్ని, వైఎస్ఆర్ కూడా ఎన్నడూ ఎరగని ఓటమిని కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చవి చూడాల్సి వచ్చింది. అలాంటి రెడ్లు కూడా గడిచిన 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత మళ్ళీ ఎంతో కొంత మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం చాలామంది అంచనా వేస్తున్నారు. అది 1%, 2% చేరినా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ 47% వరకు చేరడానికి ఆస్కారం ఉంటుంది అనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది. అంటే 7% జగన్ వైపు పెరిగింది అని అంటే అది చంద్రబాబు నాయుడు నుంచి, కూటమి నుంచి 7% తగ్గినట్టే. అంటే ఇప్పుడు కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య వైరుధ్యం చాలా చాలా తగ్గిపోతుంది. 15-16% వరకు ఉన్నటువంటి ఓట్ల శాతం తేడా ఇప్పుడు సమీపించేస్తుంది, దగ్గరకు వస్తుంది, ఆ గ్యాప్ తగ్గిపోతుంది అనే దానికి ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాల మూలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కారణమవుతున్నాయి అనే అంచనా పెరుగుతోంది. ఇటీవల పాస్టర్ ప్రవీణ్ డెత్ కేసు కావచ్చు, ఆ తర్వాత ఆకివీడు పరిణామాలు కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ కావచ్చు, ఇదంతా జగన్మోహన్ రెడ్డికి బలం చేకూర్చే దిశలో ఉన్నాయా, క్రైస్తవులందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి తోడ్పడే దిశలో ఉన్నాయా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ శాతాన్ని 2024లో దూరమైనటువంటి వాళ్ళందరినీ తిరిగి అతని వైపు మళ్లించే దిశలో ఉన్నాయా అనే అభిప్రాయం అయితే కలుగుతోంది. అదంతా జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ శాతం పక్కాగా ఈ అంచనాకు తగ్గట్టుగా 45+% చేరినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ఇక నిచ్చెన మెట్ల వ్యవస్థగా చెప్పుకునేటువంటి హిందూ మతం పేరుతో తెలుగుదేశం కూటమి ఎంత రాజకీయ ప్రయత్నం చేసినా అక్కడ కులాల వారీగా ఉన్నటువంటి విభజన మరోసారి పనిచేసే ప్రమాదం ఉంటుంది. ఆ కులాల వారి సమీకరణల కారణంగా అనేక మంది కూటమికి వ్యతిరేకంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే జనసేన పార్టీకి దూరం అవుతున్నటువంటి కాపులు, ఇతర కులాల ఓట్లు అన్నీ కలిపితే ప్రమాదకర సూచికైతే కూటమి ప్రభుత్వానికి కనిపిస్తుందని మాత్రం చెప్పొచ్చు. అంటే కూటమి నాయకత్వం తాము పాజిటివ్గా తాము ఎంత చేశామో, ఎంత చేయగలమో, ఏ తీరున రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామో అని చెప్పుకోవడం కన్నా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా, జగన్మోహన్ రెడ్డిని భూతంగా బూచిగా చూపించి పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం కారణంగా జగన్ని మరింత బలోపేతం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. కూటమి పాజిటివ్ ఓటింగ్ కన్నా యాంటీ జగన్ లేదంటే జగన్ మీద నెగిటివిటీ ద్వారా తన మనుగడ సునాయాసం అవుతుంది అని భావించి తప్పు చేస్తోందా అనే అభిప్రాయం కలగక మానదు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల కన్నా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని, జగన్మోహన్ రెడ్డి లోపాలని, జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినటువంటి నష్టాన్ని దాని మీద కేంద్రీకరించడం వల్ల ఇలాంటి పరిస్థితులు, ఈ పరిణామాలు, మత సమీకరణాలు, ఇతర కులాల వారీగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ జగన్కి అడ్వాంటేజ్గా మారే దిశలో ఉన్నాయా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. అయితే ఇవన్నీ ఎట్లానే 2029 వరకు ఉంటాయని, ఇట్లానే జరుగుతాయని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడైనా ఎట్లయినా మారుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో
కూటమి ప్రభుత్వ ఎత్తుగడల తరుణంలో రాష్ట్రంలో మత రాజకీయాల వైపు అంతో ఎంతో మళ్ళీ పరిస్థితులు మొగ్గుతున్నటువంటి తరుణంలో అంచనాగా ఈ లెక్కలేస్తున్నాం. ఇదే జరుగుద్దని, ఇట్టానే ఉంటుందని, ఇలాంటి పరిస్థితి వస్తుందని మనమేమి చెప్పడానికి జ్యోతిష్యులం కావు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం, పరిణామాలు మాత్రం ఇలా ఉండడానికి ఆస్కారం అయితే స్పష్టంగా మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అంచనాకు రావడానికి అనేక రకాల విషయాలైతే తోడ్పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి వస్తున్నటువంటి కామెంట్స్, కూటమి అనుకూల మీడియా రాస్తున్నటువంటి రాతలు, వాస్తవంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అవన్నీ ఈ లెక్కల్ని మనకి తేటతెల్లం చేస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 7-8% తన ఓటింగ్ బలం పెంచుకునే దిశలో ఇప్పటికే పరిస్థితులు వచ్చేసాయి. ఇంకా ఉద్యోగుల్లో అసంతృప్తి, ఇతర వర్గాల్లో పెరుగుతున్నటువంటి అనేక అసహనాలు ఇవన్నీ తోడైతే కూటమికి డేంజర్ సిగ్నల్కి తగ్గట్టుగా పరిణామాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది. ఇది ఇప్పుడే అంచనా. తర్వాత రాజకీయాలు మారవా? ఎప్పుడు ఇట్లానే ఉంటాయా? ఇదే తీరున సాగుతాయా అంటే అది సునాయాసమేం కాదు. ఇప్పుడు రాజకీయాలు టెస్ట్ మ్యాచ్లు కాదు, T20లా మారిపోయాయి. అలాంటి దశలో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి కూడా ఉండదు. ఎప్పుడు ఏదైనా మారచ్చు. కానీ ఇప్పటి పరిణామాలు మాత్రం కూటమికి చాలా పెద్ద ప్రమాద సూచికలైతే స్పష్టంగా గోచరిస్తున్నాయి అని మాత్రం మనం చెప్పక తప్పదు. ఈ పరిస్థితుల మీద మీరేమనుకుంటున్నారు? ఈ వివరణ మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా పంచుకోండి. అందరూ మా అభిప్రాయంతోనే ఏకీభవించాలని లేదు. మీకు కూడా ఇంతకన్నా భిన్నమైనటువంటి, ఇంతకన్నా పూర్తి స్థాయిలో స్పష్టతతో కూడుకున్న అంచనాలు కూడా ఉండొచ్చు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో పంచుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.